హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పెసరట్టు ఇంకా పల్లి చట్నీ ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ అయితే ఇలా వెడల్పు బౌల్లో 1 కప్పు రైస్ వేసేసుకోండి, 1 కప్పు మినప గుండ్లు వేసుకోండి, 1 కప్పు పెసర గుండ్లు వేసేసుకోండి, 1 కప్పు ఎర్రపప్పు వేసేసుకోండి, తర్వాత 1 కప్పు పెసరపప్పు యాడ్ చేసేసుకోండి. ఇలా అన్ని పప్పులు యాడ్ చేసేసుకున్నాక దాంట్లో వాటర్ వేసుకొని చక్కగా కడుక్కోండి మొత్తము. ఇలా కడిగేసాక 2 టైమ్స్ కడిగేసాక వాటర్ పోసి దాన్ని నానబెట్టండి. దాన్ని 1 నైట్ నానబెట్టండి. నానబెట్టాక మార్నింగ్ దాన్ని జార్లో వేసేయండి. ఇలా వాటర్ అంతా తీసేసి జార్లో వేసేసి దాంట్లో సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని వాటర్ కొంచెం యాడ్ చేసుకొని ఇలా థిక్ పేస్ట్ లాగా చేసేసుకోండి. ఇప్పుడు మనం పల్లీ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. పల్లీలు యాడ్ చేసుకోండి, 1 బౌల్ పల్లీలు, అందులో పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక అది చల్లారాక దాన్ని జార్లో వేసేసుకోండి. జార్లో వేసుకున్నాక అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, దాన్ని గ్రైండ్ చేసేయండి. అది థిక్ పేస్ట్ అయ్యాక ఇలా మళ్ళీ ప్యాన్లో ఆయిల్, జీలకర్ర ఇలా పోపుకి సంబంధించినవి వేసేసి ఇలా చట్నీని వేసేసి కలిపేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా మనకి థిక్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. మినపప్పు అన్నీ వేసాక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఇలా పేస్ట్ని వేసేసి దోశలాగా రౌండ్గా వేసేసేయండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్నాక దాన్ని తిప్పి ఒకసారి వేసేసుకోండి. జస్ట్ అలా వేసేసుకొని తీసేయండి. దాన్ని తీసేసాక మనకి దోశ అయితే రెడీ అయిపోతుంది. దాన్ని ఇక మనం పల్లీ చట్నీతో టేస్ట్ చేసేయాలి. ఇదైతే చాలా హెల్దీ దోశ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.